సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాకూడదు అనుకోవాలి, హోమ్స్ అన్న పెరగకూడదు అనుకోవాలి. మనం హోమ్స్ పరిగే పరిస్థితి వచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్ గా మాట్లాడచ్చు. లేదండి, చూసి వచ్చాను. అదే లేదండి, ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతు వచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళా రీఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ రాజారావు అని ఎవరైతే సూపరింటెండెంట్ ఖైదీలకి వెళ్ళి బయట వసతులు కావాలంటే డబ్బులు తీసుకుని ఫోన్ పే ద్వారా తీసుకుంటారు. ఆడియో బయట డెఫినెట్ గా అలాంటి పరిస్థితి ఉంటే మొన్న చూసారండి, వైజాగ్ లోనే ఒక సూపరింటెండెంట్ ఎలా చేశారంటేనే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోండి. సో అటువంటి పరిస్థితులు. ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ, నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ అంతా. దీన్ని స్టిమ్యులేట్ గా పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్ గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మాత్రం మేము పెడుతున్నాం. సెక్యూరిటీ పరంగా ఇప్పుడు అమ్మాయిలే పైకి జాబ్స్ ఇచ్చారు, బయట నుంచి కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఎలా ఉంది లోపలంతా? నేను చూసి వచ్చానండి. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళిన వెంటనే అడిగింది కెమెరాస్. ఇంకో బయట నుంచి కూడా అబ్బాయిలు ఎవరైనా అంటే యాక్చువల్ గా ఇది మా పోలీస్ పరిధిలో చంద్రాది యాక్చువల్ గా అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు. ఎగ్జాక్ట్లీ, నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా ఆవశ్యకత అందుకే వచ్చింది. అసలు సెక్యూరిటీ పరంగా చూడండి, ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఐసీడబ్ల్యూ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల, అవసరం ఉండదు మాక్సిమం. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే గనక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొటెక్షన్. వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను 4-5 మాట్లాడాను. సందర్భంలో మీతో పాటు స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్ని మాట్లాడాను. నో 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 అందుకే నాకు కొన్ని తెలుసు. ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ముందుకు రారు. నాకు తెలుసు కదండి. లేదు, అందుకే స్టాఫ్ అందరినీ దూరం పెట్టి నేను ఈ మేడం ఇద్దరమే కలిసి కూర్చొని వాళ్ళు ఏం లేదు, మా ఇంటికి పంపించేయండి, మేము వెళ్ళిపోతాం. సో జనరల్ గా ఉన్న ఆలోచన అది, వాళ్ళకి ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోతామని. కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి. అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు, ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు, అప్పుడు వస్తారు. బాలికలు ఈ పైన పెంకులు వేయడం, రోడ్డు మీద వేయడం, కొట్టడం, పిచ్చిగా బిహేవ్ చేస్తారు మేడం. ఇంటికి వెళ్ళి అలా బిహేవ్ చేయరని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ బిహేవ్ చేసే పరిస్థితి ఏంటి అంటారు? మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మేము అందుకేనమ్మా, మేము పరిస్థితి ఏంటంటే నేను చాలా క్లియర్ గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు నా సంగతి తెలుసు, ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను. నేను యాక్చువల్ గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు, నాకు వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్ గా కలెక్టర్ గారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఐ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఐ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్ అవుట్ అవుతుంది అని అనుకున్నా. ఎక్కడో ఒకటి చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్ లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఈ రోజు నేను రావడం జరిగింది.